ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభం అయింది. రాజధాని నిర్మాణం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తాజాగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా పనుల ప్రారంభం ఆలస్యమైందని తెలిపారు. పవర్ ప్రాజెక్టు అది 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్వెషన్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టీపీ పెరిగిన తర్వాత ఆ జిఎస్టీ పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. సరే, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చాడు దేశ చరిత్రలో 28 ఎక్కడ కాఫర్